వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక నాజర్పేట అనుగోలువారి వీధిలోని విద్యాశంకర భారతి నృసింహ సదనమందు బ్రాహ్మణ విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు సుబ్రహ్మణ్యం తాడేపల్లి సూర్యనారాయణమూర్తిలు తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 1వ తరగతి నుండి డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర విద్యలు అభ్యసించే విద్యార్థులందరికీ నోట్బుక్స్ ఇవ్వబడతాయని తెలిపారు. విద్యార్థులు రామలింగేశ్వరపేటలోని 3 బొమ్మల సెంటర్లో ఉన్న సమాఖ్య కార్యాలయంలో టోకెన్లు పొందాలని కోరారు. టోకెన్ ఆధారంగానే నోట్బుక్స్ అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ పరిసర గ్రామాల బ్రాహ్మణ విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యక్షులు కుందేటి సుబ్రహ్మణ్యం, కోశాధికారి దక్షిణామూర్తి, భాగవతుల కామేశ్వరరావు, రావినూతల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల ఆగస్టు 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకి తెనాలి నాదరపేట అనుగోలు వారి వీధిలో కల విద్యాశంకర భారతి సదనమునందు పేద బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులందరూ హాజరవుతారు. కాబట్టి బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా బ్రాహ్మణ సోదర సోదరీమణుల వాళ్ళ పిల్లలకు సంబంధించి ఈ నోటు పుస్తకాల కొరకు మనం రామలింగేశ్వరపేట తడికిలబడి ఎదురుగా ఉన్న వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యాలయంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు టోకెన్స్ ఇస్తారు. కాబట్టి ఈ టోకెన్స్ అందరూ తీసుకుని నాదరపేటలో ఉన్న విద్యాశంకర భారతీ సదనమునకు వచ్చి 9వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం అవుతుంది కనుక ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి నోట్బుక్స్ అన్నీ తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య బ్రాహ్మణ విద్యార్థులందరికీ 9వ తారీఖు 4 గంటలకి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు నోట్స్ బుక్స్ పంపిణీ చేస్తున్నాము. విద్యాశంకర భారతీ సదనం అనుగోలు వారి వీధిలో అందరూ దయచేసి విచ్చేసి ఈ విద్యాశంకర భారతీ సదనంలో వేద పాఠశాల ప్రారంభించడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అది కూడా మీరు భవనాన్ని సందర్శించి ఇది చేయవలసిందిగా కోరుతున్నాం. తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తాపీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు కార్మికులకు వీటిని అందజేశారు. తేలప్రోలు గ్రామానికి చెందిన పఠాన్ జానీ మరియు ఎస్కే మస్తాన్లకు బియ్యం పంపిణీ చేయగా, అదే గ్రామానికి చెందిన ఎస్కే జానీ భాష అనారోగ్యంతో పనిచేసుకోలేకపోతున్న కారణంగా కుటుంబ పోషణ నిమిత్తం 5,000 రూపాయల విలువ గల నిత్యావసరాలను అందజేశారు. కార్యక్రమంలో రెడ్డిలోతు శ్రీనివాసరావు, ఫకీర్ అహ్మద్, ఎస్కే రహిమాన్, ఎస్కే సైదా, గాలిబ్ సైదా, ఎస్కే ఖలీల్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం టాపీ వర్కర్ల యూనియన్ ఆగస్టు 15 దినోత్సవం సందర్భంగా వృద్ధులైన భవన నిర్మాణ కార్మికులకు బియ్యం పంపిణీ చేస్తున్న సందర్భంగా తేలపోలుకు చెందిన పఠాన్ జానీ గారు మరియు షేక్ తాజ్ మస్తాన్ జానీ గారు బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఎస్కే జానీ భాష అనారోగ్య కారణంగా పని చేసుకోలేకపోతున్న సందర్భంగా అతని కుటుంబ ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు విలువ గల నిత్యావసర వస్తువులు అతనికి ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించిన కమిటీ సభ్యులకు, భవన నిర్మాణ కార్మికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను అనారోగ్యం కారణంగా పని చేసుకోలేకపోతుంటే మా మామ అని మన యూనియన్ ప్రెసిడెంట్ గారు నన్ను పిలిచి ఈ మన ఇచ్చే సరుకులు ఇచ్చారు. తీసుకొచ్చి ఇస్తానని చెప్పి ఇవాళ తీసుకొచ్చి ఇచ్చారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ధన్యవాదాలండి. ఆరోగ్యం బాగాలేదని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నాకు ఏదో ఒకటి ఇప్పించండి చెప్పి అని చెప్పి వచ్చాడు. సరే నేను యూనియన్ వాళ్ళతో మా సెక్రటరీ గారితో
రెడ్డి సిని గారితో అందరితో మాట్లాడి నేను ఇప్పిస్తాలే అని చెప్పి అన్నాను. సరే నేను వెళ్ళి వీళ్ళకి చెప్పాను. కమిటీలందరూ సాయం చేసుకొని తలా 500 వేసుకొని తీసుకొచ్చి జానీ భాషా గారికి అందరు ఈరోజు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. అదే మన నిత్యావసరాలు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. అట్లాగే దాంతోపాటే మన పటాన్ జానీ అనే ఒక బస్తా బియ్యము, జానీ అనే జానీ అనే ఒక బస్తా బియ్యం దీంతో పాటే వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. ఇట్లాగే ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరికి వచ్చి సభ్యతాలు కొట్టుకుంటే మా దగ్గర ఏమైనా కార్యక్రమాలు పని ఉంటే మేము చేసి పెడతామని చెప్పి మా కమిటీ సభ్యులను అందరూ చేసి పెడతానని అందరికీ చెప్తున్నా. ఎస్సీ వర్గీకరణ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి స్థానిక చినరావూరు రైల్వే స్టేషన్ సెంటర్లో చినరావూరు ఎంఆర్పీఎస్ యూత్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. తొలుత బాణసంచాలు కాల్చి దండోర వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ 1996 నుండి మాదిగ దండోరా కార్యకలాపాలు ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నాయని, 30 ఏళ్ల క్రితం నుండి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ సామాజిక వర్గంలోని ఇతర కులాలతో సమానంగా విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో మాదిగ సోదరులు సమాన హక్కులు పొందాలని, అందుకు ఏబీసీడీలుగా విభజించాలని, ఎస్సీ ఎస్టీ విభజన జరగాలని మందకృష్ణ మాదిగ కోర్టులో న్యాయ పోరాటం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో చినరావూరు ఎంఆర్పీఎస్ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 30 సంవత్సరాల క్రితం దండోరాను స్థాపించి అప్పటి నుండి అణచివేతకు గురైన నా మాదిగ జాతి చదువుకోవాలి, చదువుకోవటమే కాదు ఇతర ఎస్సీ సామాజిక వర్గంలోని సోదరులతో సమానంగా మా ఉద్యోగాలు మేమే పొందుకోవాలి, మా ఉద్యోగాలు ఇంకొకరికి ఎందుకు వెళ్ళాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో ఆనాడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు పూనుకొని 30 ఏళ్ల క్రితం అప్పటి నుండి ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఉద్యమంలో కొంతమంది మా అన్న కృష్ణ మాదిగన్నకు కొన్నిసార్లు వెన్నుపోట్లు పొడిచిన మొక్కవోని దీక్షతో పట్టు విడవకుండా తను పట్టిందే పట్టుగా ఈ రోజున సుప్రీం కోర్టులో ఎస్సీ వర్గీకరణ సాధించాడు ఏబీసీడీలుగా అని అంటే మరొక అంబేద్కర్తో మేము పోల్చుతున్నాం. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే చర్యలు తప్పవని వాహనదారులను ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. గుంటూరులోని ప్రధాన ప్రాంతాలలో పోలీస్ సిబ్బందితో వెహికల్ చెకింగ్ డ్రైవ్ నిర్వహించారు. స్నేక్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. స్నేక్, ర్యాష్ డ్రైవింగ్తో పాటు ట్రిపుల్ డ్రైవింగ్కు పాల్పడే వారిపై కేసులు నమోదు చేశారు. టీనేజర్లకు వెహికల్స్ ఇచ్చే పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇస్తామని హెచ్చరించారు. గుంటూరులోని ప్రధాన ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ నిర్వహించిన పోలీసులు సంబంధిత పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. మా పాయింట్ రిక్వెస్ట్ ఏంటంటే అండర్ ఏజ్, తర్వాత ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సో కాల్డ్ స్నేక్ డ్రైవింగ్, తర్వాత అనవసరంగా గర్ల్స్ని డిస్టర్బ్ చేయడము, ఇలాంటి ఏది అన్యాక్సెప్టెడ్. ఓకే, మీకు పని ఉంది, మీరు జెన్యున్గా వెళ్తున్నారంటే ఎలాంటి ఇష్యూస్ లేదు. అదర్వైజ్ యూ హ్యావ్ టు కర్బ్ యువర్ ఇన్స్టింక్ట్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ టైం పట్టుకున్న తర్వాత నో ఎక్స్క్యూజ్, ఎవ్రీ బైక్ విల్ బి సీజ్డ్. అర్థమైందా? ఆల్ ది బెస్ట్. బ్రాడీపేట, లక్ష్మీపురం రోడ్ ఇలాంటి ఎక్కడెక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయో సో అలాంటి ప్లేసెస్లో ఎస్పెషలీ ఉమెన్ కాలేజ్ కానీ ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్న ప్లేసెస్లో మనం ఈరోజు వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషలీ స్నేక్ డ్రైవింగ్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు, అలాగా ర్యాష్ డ్రైవింగ్, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, అదేవిధంగా అండర్ ఏజ్ పిల్లలు నడిపించడం అనేది కొన్ని ఎక్కువ ఉంది కాబట్టి దానిపైన ఈరోజు ఫోకస్ చేయడం జరిగింది. దీనిలో ఇంపార్టెంట్లీ అంటే మనకి నంబర్ ప్లేట్ లేనివి మనం సీజ్ చేస్తున్నాము. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ ఉన్నది కూడా బైకుల్ని సీజ్ చేస్తున్నాము. వీళ్ళందరికీ కూడా రేపు సెపరేట్ వాళ్ళ పేరెంట్స్తో పాటు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ లేని వాళ్ళు సమ్టైమ్స్ మర్చిపోయి వచ్చి ఉంటారు, సమ్టైమ్స్ సాఫ్ట్ కాపీస్ ఉంటాయి, వాళ్ళందరికీ ఒకసారి వార్నింగ్ ఇచ్చేసి పంపిస్తున్నాము. సో కమింగ్ డేస్లో ఇది కంటిన్యూ అవుతున్నాయి. సో పోలీస్ తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే అనవసరంగా నైట్లో బైక్స్లో అనవసరంగా తిరగడము, ఎస్పెషలీ గర్ల్స్ హాస్టల్ ఉన్న ప్లేస్లో కానీ అదర్వైజ్ లాంటి కంజెస్టెడ్ రోడ్స్లో కానీ పబ్లిక్కి ఇబ్బంది ఉన్నట్టు తిరుగుతున్న అన్ని బైక్స్ కూడా ఫ్యూచర్లో సీజ్ చేస్తామని చెప్పి గట్టిగా చెప్తున్నాం. మంగళగిరిలోని జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ పార్టీ కార్యాలయానికి వచ్చిన బాధ్యతల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు.
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు ప్రయోజనకరంగా మార్కెట్ యార్డులను తీర్చిదిద్దుతాం. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత. తెనాలి డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన బి జనార్దన్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.